శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి. విషయం: మీరు పాల్గొన్న పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణల గురించి షోకాజ్ నోటీసు. వివిధ మీడియా నివేదికలు మరియు ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో మీరు హాజరై ఉండగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగించబడ్డాయని ఆరోపణలు వెలువడిన విషయం పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికొచ్చింది. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు పార్టీకి మరియు ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగి ఉంది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పై సంఘటనలో మీ హాజరు మరియు ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట మరియు విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం కలిగించాయి. పై విషయాలని దృష్టిలో ఉంచుకుని పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై మీ జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించవలసిందిగా మిమ్మల్ని ఈ నోటీసు ద్వారా ఆదేశిస్తున్నాం. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలు మరియు అధికార కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండవలసిందిగా ఆదేశిస్తున్నాం. ఈ నోటీసు గడువులోపు సంతృప్తికరమైన వివరణ సమర్పించటంలో విఫలమైతే పార్టీ రాజ్యాంగం మరియు నియమావళి ప్రకారం మీపై తగిన క్రమశిక్షణాత్మక చర్యలు, ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తీసుకోబడతాయని గమనించగలరు. భవదీయులు సోమ భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి. విషయం: మీరు పాల్గొన్న పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణల గురించి షోకాజ్ నోటీసు. వివిధ మీడియా నివేదికలు మరియు ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో మీరు హాజరై ఉండగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగించబడ్డాయని ఆరోపణలు వెలువడిన విషయం పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికొచ్చింది. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు పార్టీకి మరియు ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగి ఉంది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పై సంఘటనలో మీ హాజరు మరియు ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట మరియు విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం కలిగించాయి. పై విషయాలని దృష్టిలో ఉంచుకుని పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై మీ జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించవలసిందిగా మిమ్మల్ని ఈ నోటీసు ద్వారా ఆదేశిస్తున్నాం. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలు మరియు అధికార కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండవలసిందిగా ఆదేశిస్తున్నాం. ఈ నోటీసు గడువులోపు సంతృప్తికరమైన వివరణ సమర్పించటంలో విఫలమైతే పార్టీ రాజ్యాంగం మరియు నియమావళి ప్రకారం మీపై తగిన క్రమశిక్షణాత్మక చర్యలు, ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తీసుకోబడతాయని గమనించగలరు. భవదీయులు సోమ భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు.